జుమ్మా నమాజ్ ముస్లిం మహిళలు తప్పనిసరిగా చదవాలామా? దైవ ప్రవక్త ఇలా తెలియచేశారు. జుమ్మా నమాజు ప్రతి ముస్లింపై తప్పనిసరి విధి. కాని నలుగురికి మినహాయింపు ఉంది. వారు 1 బానిస, 2 మహిళ, 3 బాలుడు, 4 రోగి. అబూ దావూద్ హదీస్ 1067. అంటే మహిళపై జుమ్మా నమాజు తప్పనిసరి కాదు, కానీ వారు మస్జిద్కి వెళ్లే అవకాశముంటే వెళ్లవచ్చు. తద్వారా ఖుత్బా వినడం, ఇమాంతో కలిసి 2 రకాతుల ఫర్జ్ జుమ్మా నమాజు జమాత్తో కలిపి చదవవచ్చు. కాకపోతే స్త్రీల కోసం సపరేట్ అరేంజ్మెంట్స్ ఉండాలి. మహిళలు మస్జిద్కు వెళ్లి జుమ్మా నమాజ్ చదవాలనుకుంటే వారు అలంకరణ లేకుండా, సువాసన లేకుండా, శరీరాన్ని కప్పే దుస్తులతో, పురుషుల మధ్య గుంపులుగా కాకుండా ఇలాంటి షరియత్ నిబంధనలతో మస్జిద్కు వెళ్లి జుమ్మా చదవవచ్చు. అలా చదివితే ఆమెకు దుహర్ నమాజ్ చదవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఒంటరిగా జుమ్మా నమాజ్ చదవచ్చా అంటే పురుషుడైనా మహిళైనా ఇంట్లో ఒంటరి